కాకినాడ జిల్లాలో ఇంటింటా చెత్త సేకరణ ప్రక్రియను మరింత పటిష్టంగా అమలు చేయడంతో పాటు సేకరించిన ఘన వ్యర్థాలను ప్రణాళిక ప్రకారం శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించడంలో అధికారుల పాత్ర కీలకమైనదని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక కళాక్షేత్రం ఫ్యాబిన్ కన్వెన్షన్ హాల్లో కాకినాడ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు చెందిన డిపిఓ, డిడిఓ, డిఎల్పిఓ, ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులకు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026పై నిర్వహించిన వర్క్షాప్కు ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ డాక్టర్ ఎం సుధాకర్ రావు కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్క్షాప్ నందు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026పై అధికారులకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచడంలో భాగంగా ఇంటింటా చెత్త సేకరణ ప్రక్రియ 100% పగడ్బందీగా అమలు కావాలని స్పష్టం చేశారు. అనంతరం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ డాక్టర్ ఎం సుధాకర్ మాట్లాడుతూ ఘన వ్యర్థాల నిర్వహణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై అధికారులు పూర్తి అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వివిఎస్ లక్ష్మణరావు, కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల పంచాయతీ అధికారులు వి రవికుమార్, డి శాంతలక్ష్మి, డివిజనల్ పంచాయతీ అధికారులు పి వాసుదేవరావు, కె స్వప్న, అబ్రహాం లింకన్, విజయభాస్కర్ రావు, డివిజనల్ పంచాయతీ విస్తరణ అధికారులు బొజ్జురాజు, అన్నామణి, బాలామణి, అలాగే వివిధ మండలాల అధ్యక్షులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. That you give your 100% for improving the sanitation. Okay? సో దానికి అనుకూలంగా మనం ఏదైనా సపోర్ట్, వాట్ ఎవర్ సపోర్ట్ ఇస్ రిక్వైర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొక్యూరింగ్ ద పుష్ కార్ట్స్, డిప్లాయింగ్ అడిషనల్ మ్యాన్ పవర్, అవి అంతా కూడా ప్రతిపాదిస్తే 100% వీ విల్ సపోర్ట్. అండ్ యూ హ్యావ్ ద రిసోర్సెస్ అట్ యువర్ డిస్పోజల్. మీరు కూడా మార్గాలు వెతుక్కోవాలి. పంచాయతీలో ఏ విధంగా నేను పన్ను పెంచుకుంటాను, ఇస్ దర్ ఎనీ లీకేజ్, ఆర్ దర్ పీపుల్ హౌసెస్ విచ్ ఆర్ నాట్ గెట్టింగ్ అసెస్డ్, are there commercial properties are not getting assessed, is there a shandy which I can auction, is there entry tax I can put, is there a temple which I can use, parking fees can I collect. ఇలా మీరు పంచాయతీ ఆదాయం పెంచుకోవడానికి కూడా మార్గాలు వెతకాలి. ఆదాయం యూ కెన్ వెరీ వెల్ ఇన్వెస్ట్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద పంచాయత్ టు ఇంప్రూవ్ ద డ్రైన్స్, ఇంప్రూవ్ ద lighting, improve the, put additional staff, pay them salaries, procure whatever cleaning equipments are required or consumables are required. So అన్ని ప్రభుత్వమే చేయాలంటే అవ్వదు. మీ స్థాయిలో కూడా మీరు ఆలోచించాలి, ఏ విధంగా పంచాయత్ పరిస్థితి మనము ఇంప్రూవ్ చేయాలనేది మీరు దృష్టి పెట్టాలి. నౌ యూ హ్యావ్ స్పెషల్ ఆఫీస్ టు టేక్ ఇంపార్టెంట్ కీ డిసిషన్స్ అండ్ మేక్ దట్ పంచాయత్ బెటర్ పంచాయత్. సో that's what I told when the special officers were primarily involved in the first place. సో ఇప్పుడు మీరు ఆ పని చేయాలి. దయచేసి ఈ అవకాశాన్ని వాడుకోండి. రాబోయే 2-3 months వాట్ ఎవర్ డిసిషన్స్ ఆర్ రిక్వైర్డ్ విత్ ద ఫండ్స్ at your disposal, use the special officers, put it to better use for improving the overall sanitation. Now coming to the drains, ఇప్పుడు అంతా సాలిడ్ వేస్ట్ గురించి చూసాము. ఇప్పుడు డ్రైన్స్ కూడా ప్రాబ్లం ఏంటి, ఎవ్రీవేర్ వీఆర్ అన్సైంటిఫిక్లీ లెటింగ్ అవుట్ ద డ్రైన్స్ ఇన్ టు నియర్ బై కెనాల్ ఆర్ నియర్ బై ఓపెన్ ఫీల్డ్, అది కూడా జరుగుతుంది. సో ఇమీడియట్గా మనం అన్నింటి హ్యాండిల్ చేయడానికి వీ కెన్ బిల్డ్ ఎస్టీపీ అంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ సైట్. ఎస్టీపీ ఇంకా అన్లెస్ దర్ ఈస్ అ సైంటిఫిక్ డిస్కవరీ విచ్ బ్రింగ్స్ డౌన్ ద కాస్ట్ ఆఫ్ ద ఎస్టీపీ టు అ nominal rate which the panchayat can afford, it is not going to come. At least I don't see it happening in the next 10 years. So ee 10 ఏళ్ళలో how are we going to handle the liquid waste? So liquid waste ni ఏ విధంగా మనం హ్యాండిల్ చేయాలనేది మీద కూడా దృష్టి పెట్టాలి. Presently I don't have a solution. నా చేతిలో సొల్యూషన్ లేదు. But everyone has to think. So first వేస్ట్ జనరేషన్, లిక్విడ్ వేస్ట్ బయట వదిలేది తగ్గించండి. ద సోర్స్ లెవెల్ వీ హ్యావ్ టు రిడ్యూస్. సో క్యాన్ వీ డైవర్ట్ దట్ వాటర్ టు బ్యాక్ యార్డ్, కిచెన్లో వేస్ట్ అయినా